మేడిగడ్డను సందర్శించిన మంత్రుల బృందం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. ప్రపంచ ఆర్థిక సదస్సుకు సీఎం రేవంత్ జనవరి 15 నుంచి 19 వరకు సదస్సు. సింగరేణిపై మంత్రి భట్టి విక్రమార్క సమీక్ష. హాజరైన సీఎండీ, డైరెక్టర్, వివిధ శాఖల ఉన్నతాధికారులు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులపై కసరత్తు దాదాపు పూర్తి. నేడు 10 ఉమ్మడి జిల్లాల అభ్యర్థులను ప్రకటించే అవకాశం. భీమవరంలో జగన్ కు ఘన స్వాగతం. విద్యా దీవెన నిధులు విడుదల. కేవలం మెరిట్ ఆధారంగానే టికెట్లు ఇస్తున్నాం. మరే ఇతర అంశాల టికెట్లకు ప్రాతిపదిక కాదు అన్న విజయసాయిరెడ్డి. జిల్లాలను చుట్టేస్తున్న చంద్రబాబు. అధికారమే లక్ష్యంగా జనం బాటపట్టిన టీడీపీ అధినేత. జనవరి 4 నుంచి టీడీపీ జయహో బీసీ కార్యక్రమం. జయహో బీసీ పోస్టర్ రిలీజ్ చేసిన నారా లోకేష్. నేడు కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటన. పార్టీ నేతలతో అంతర్గత సమావేశం. విజయవాడలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి పర్యటన. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. మహిళా కమిషన్ను ఆశ్రయించిన బర్రెలక్క. కించపరిచాడు అంటూ ఆర్జీవీపై ఫిర్యాదు. ఏలూరు జిల్లాలో దొంగ నోట్ల ముఠా అరెస్ట్. 13,96,000 విలువైన టాయ్ కరెన్సీ స్వాధీనం. తెలంగాణలో ట్రాఫిక్ చలాన్ల చెల్లింపునకు భారీ స్పందన. ఇప్పటి వరకు 9,61,000 పెండింగ్ చలాన్ల చెల్లింపులు. తెలంగాణలో చలి పంజా. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టకు చకచకా ఏర్పాట్లు. వారం రోజుల పాటు ప్రతిష్టాపన వేడుకలు. రేపు అయోధ్యలో ప్రధాని పర్యటన. విమానాశ్రయం ప్రారంభం. అభివృద్ధి పనులకు శంకుస్థాపన. భారత్లో పెరుగుతున్న కోవిడ్ కేసులు. గడిచిన 24 గంటల్లో 797 కేసులు నమోదు. పూణేలో జనావాసాల్లోకి చొచ్చుకొచ్చిన చిరుత. అతి కష్టం మీద బంధించిన అటవీ శాఖ అధికారులు.